తాతగారికి వందనాలు అన్నన్నా ఏ రోజైనా దండేసి దండం పెట్టావా? ఈ మర్యాదలకేం తక్కువ లేదు. బడ్జెట్ కొంచెం లో, అర్థం చేసుకో తాత. ఉంటాను. హాయ్ హాయ్ హలో గుడ్ ఈవినింగ్ అండ్ వెల్కమ్ టు ఈ జంక్షన్ ఫర్ ఎంటర్టైన్మెంట్ ఓన్లీ. సో ఈ జంక్షన్ లో ఈ రోజు మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాము, మీరు సిద్ధంగా ఉన్నారని ఆశిస్తూ, ఈ మధ్య మనిషి చాలా ఎదిగాడు. ఇంట్లోనే కాదు, బయట గ్రహాల మీద కూడా సంచరిస్తున్నాడు. మార్స్ మీద కూడా వెళ్ళడానికి బోలెడని ఆలోచనలు, ప్రణాళికలు జరుగుతూ ఉన్నాయంట. కుదిరితే నేను కూడా అక్కడికి వెళ్ళి యాంకరింగ్ చేద్దాం అనుకుంటున్నాను. కానీ మీరు గనక వేరే గ్రహానికి వెళ్ళాలనుకుంటే ఎలా వెళ్తారో చెప్పండి. ట్రక్ బీర్లు, ట్రక్ అమ్మాయిలు తీసుకెళ్తా. బీర్లు అయితే మధ్యదారిలోనే ఆవిరైపోతాయి. ఇక అమ్మాయిలు గ్రహం చేరతారు, నువ్వు గ్రహం చేరవు. ఓకే నెక్స్ట్. అసలు అక్కడ ఆడజాతే లేకుండా చేస్తా. ఆ తర్వాత మళ్ళీ నీకెట్లనైనా మనవాళ్ళు మనవరాళ్ళు అంతా నేనే చేయిస్తా. నువ్వు చంపలక్కడి పంపనమాట. నువ్వు ఆ గ్రహం మీదకి వెళ్ళక ముందే నీలో చాలా ఎదుగుదల నాకు కనిపిస్తోంది. ఇంతకీ ఎన్నో నెల చెప్పలేదు? స్టార్ మహిళ యాంకరింగ్ చేస్తా. స్టార్ మహిళ యాంకరింగ్ చేస్తావా? అక్కడికి వెళ్ళి స్టార్ మహిళ మార్స్ గ్రహం మీద 30,500 ప్లస్. నెక్స్ట్. నేను మొత్తం గ్రహానికి వెళ్తే అక్కడ బట్టలు లేకుండా తిరుగుతాను, ఎందుకంటే అక్కడ ఫ్రీగా ఉంటుంది కాబట్టి ఎవరు చూడరు కూడా. నీకు సంగతి తెలుసో లేదు, ఆల్రెడీ గ్రహాల్లో సీసీటీవీ కెమెరాలు పెట్టారు, జాగ్రత్తగా ఉండు. నువ్వు అక్కడ బట్టలు లేకుండా తిరుగుతూ నన్ను ఎవరు చూడట్లేదు అనుకుంటున్నావు. కింద మీ ఇంట్లో టెలికాస్ట్ అవుతూ ఉంటది. ఓకే నెక్స్ట్. వెళ్ళేటప్పుడు మేకప్ కిట్ తీసుకొని వెళ్తాను. ఓకే నెక్స్ట్. ఫస్ట్ అక్కడ అమ్మాయిలు ఎవరైనా కనిపిస్తారేమో అని చూస్తా. కనిపించలేదంటే వెళ్ళిపోతా. లేదు, కళ్ళు చెక్ చేయించుకో అప్పుడు. ఎందుకంటే అక్కడ నీకన్నా ముందే నీ గర్ల్ ఫ్రెండ్ రెడీగా ఉంటుంది. వేరే గ్రహాల వాళ్ళ గురించి వినడమే గాని ఈ రోజు మనం కళ్ళారా చూడబోతున్నాం ఒక గ్రహాంతర వాసిని. చూద్దామా? ఎవరది ఈ జంక్షన్ లో? అరే అమ్మో, ఈ జంక్షన్ కి గ్రహాంతర వాసులు వచ్చారు. బాణాన్ని సరిగ్గా చూడండి, ఇప్పుడు చూడండి. బొంగరం నువ్వా? గోడకి రంగు కొట్టినట్టు ఒంటికి రంగు మార్చేసావే. అంటే ఇక్కడ పెద్దగా మంచి పెళ్లి సంబంధాలు ఏం రావట్లేదని పక్కనే ఉన్న పాండోరా గృహానికి వెళ్ళి దీన్ని పెళ్లి చేసుకొచ్చా. మంచి సంబంధాలు కాదు, అసలు నీకు సంబంధాలే రావట్లేదు ఇక్కడ. పాండోరా గ్రహానికి వెళ్ళావా? ఎలా వెళ్ళావు? రాకెట్లో వెళ్ళాను. రాకెట్? నీకు రాకెట్ డబ్బులు ఎవరిచ్చారు? రాజీవ్ కనుక ఇచ్చారండి. మాకు రాకెట్లు ఇస్తారు, చాలా మందికి లాకెట్లు ఇస్తారు. మీకేం తెలుసు? చాలా మందికి లాకెట్లు ఇవ్వచ్చు గాని ప్రతి లాకెట్ లోను నా ఫోటోనే ఉంటుంది. నేను మొన్న ప్రొడక్షన్ లో కందిపప్పు ఎక్కువ అయిపోతుంటేనే అనుకున్నాను, నువ్వు వదిలేసి వేసుకుని వెళ్ళిపోయావు కదా పైకి. ఏం వదిలేను, ఏం వేసుకున్నాను? సరే అదంతా పక్కన పెట్టు. సూర్యుడి చుట్టూ భూమి చాలా వేగంగా, చాలా అలసట లేకుండా తిరుగుతుందంటే నీ బరువు లేకనా? అవును, ఆ పాండోరా గ్రహం మీద 4 చందమామలు ఉంటాయంట, నిజమేనా? ఏమో, నేను వెళ్ళే ముందు రోజు వరకు ఉండేవంట. నేను వెళ్ళిన రోజు నుంచి లేవు. రాకెట్ లోంచి కానీ చెయ్యి బయట పెట్టావా? గాలట్లేదని డౌన్ లో అర్థం దించాను. అంతే, ఒక చందమామను కొట్టేస్తుంటావు నువ్వు. చూడమ్మా, నీకు ఇతను తప్ప ఇంకా మంచి సంబంధం ఏం దొరకలేదా? కనీసం ఈ భూమి మీదకి వచ్చిన తర్వాత అయినా. మా గ్రహంలో అందరూ సన్నగా 6 ప్యాక్ నాలాగా ఉంటారు. అదిగో వాడిని చూసావా? హైదరాబాద్ జంబో ప్యాక్ బిర్యానీలో ఎంత ముద్దుకున్నాడో, అందుకే పడిపోయా. నేను మీకోసం ఆ గ్రహం నుంచి స్పెషల్ గా ఒక ఫ్రూట్ తెచ్చా. అబ్బా, ఏ మాటగా మాట చెప్పుకోవాలి. నన్ను ఎన్ని మాటలు నువ్వు అంటున్నా, నేనంటే నీకు ఎంత ప్రేమ. ప్రేమ దోమ ఎదవ ఎక్స్పెక్టేషన్స్ ఏం తగ్గవు మీకు. అది తింటే మీ మాటలు పోతే మాకు దరిద్రం పోద్ది. ఇతను తప్ప
నీకు ఇంకెవ్వరు దొరకలేదా? ఎందుకంటే పద్దాక అలా ఏవో గొడవలు పెడతారు. మాలాంటి అమర ప్రేమికులను ఎందుకు అలా విడదీస్తారు? మీరు అమర ప్రేమికులు కాదు, మిమ్మల్ని చూసిన వాళ్ళు అమరులు అవుతారు. వచ్చేసింది, నాకు టైం వచ్చేసింది, నాకు టైం వచ్చేసింది, నాకు టైం వచ్చేసింది, నాకు టైం వచ్చేసింది. ఈ గుండె ఎవరు? మా గ్రహంలో చందమాల భలే ఉంది. ఇదంతా ఎందుకే నీకు? మన సిడి చూడటం కదా పద. నాకు ఇంకా పెళ్లి కాలేదు. పెళ్లి కాకపోతే నీ దగ్గర నుంచి అరుస్తున్నావేట్రా నువ్వు? నీకు ఇంకా పెళ్లి కాలేదా? ఎందుకు కాలేదు? ఆడి గుండు మీద జీలకర్ర బెల్లం పెడితే ఎక్కడ నిలుస్తుంది? జారిపోద్ది సరాసరామని. నువ్వురా ఆడితో మనకెందుకు? అంటావేంటే? రావే. ఆగు, స్త్రీ జాతికి భంగం కలుగుతుంటే నేను చూడలేను. మీరు మరీ ఎక్కువ చేస్తున్నట్టు మీకు అనిపించట్లేదా? రిలీజ్ అయిన ప్రతి సినిమా చూస్తున్నారేంటి మీరు? చూసా, ఖైదీ నంబర్ 150, శాతకర్ణి, శతమానం భవతి, నారాయణమూర్తి గారి సినిమా కూడా చూసా. అయితే మొన్న పండగ వచ్చిన దొంగ చూపుల సినిమా చూసారా? దొంగ చూపులు అది మీరు చూడట్లేదు. దా, ఆ అమ్మాయికి ఇష్టం లేకపోయినా ఎందుకు తీసుకెళ్తున్నావు? మాకు కష్టంగా ఉన్న మేము మిమ్మల్ని షోలో భరించట్లేదు అందుకే. ఎవడ్రా నవ్వింది? అదిగో పాడే వాడిని కూడా ఆ గ్రహంలోకి తీసుకెళ్ళు. ఎక్కడికి తీసుకెళ్లేది? దీన్ని తేడమే ఒక ఎక్స్ట్రా. పక్క గ్రహం నుంచి రాకెట్ టికెట్ వేసి తీసుకురానండి. అంత కష్టం అనుకున్నారు? నువ్వు రా. ఇదిగో ఆ అమ్మాయి ఒప్పుకోవట్లేదు కాబట్టి ఒక చిన్న పరీక్ష పెడదాం. ఆ పరీక్షలో ఎవరు నెగ్గితే ఆ అమ్మాయి వాళ్ళని పెళ్లి చేసుకుంటుంది. ఓకే. టెస్ట్ ఏంటంటే కూర్చొని నిలబడాలి. ఎవరు ఎక్కువ సార్లు కూర్చొని నిలబడితే వాళ్ళకే ఆ అమ్మాయి దక్కుతుంది. వాడు నించున్న చోటే కూర్చుండిపోయినట్టున్నాడు. అయినా ట్రై చేద్దాం. రెడీ, 1 2 3 హ్యాపీ మ్యారీడ్ లైఫ్. 4. కూడా చెప్పు. ఆడనే పెళ్లి చేసుకో. అదేంటి, కనీసం ఒక్కసారైనా ట్రై చేయవా? ఈ లొత్తమ్ముతో డిప్పముక్కు దానికి నేనెందుకు కూర్చుని లేకడం? గెటప్ ఎక్కడ ఎంచుకొని చెప్పు. కృష్ణానగర్ లో. ఏమి అంటే గెటప్ లేకపోతే చేసుకోరన్నావు కదా, నేను కూడా అక్కడ వెళ్ళి చేసి. అంటే అన్నాను కానీ నీది పాండోరా గ్రహం, నాది ఈ గ్రహం. కానీ మన ఇద్దరిది ఆడజాతి. మగవాళ్ల చేతుల్లో మోసపోవద్దమ్మా. అక్కడ మగవాళ్లైనా ఇక్కడ మగవాళ్లైనా మోసగాళ్లే. ఇద్దరికి ఇద్దరు తప్పించుకొని నీ గ్రహానికి పారిపో. మరి నాకు నీకు ఎలే. చూశారు కదా, అందుకనే గ్రహాంతర వాసుల్ని మాత్రం పెళ్లి చేసుకోవద్దు. ఈ రోజు మన సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ఈ జంక్షన్ కి వచ్చేస్తున్నారు మన చలాకీ చాంటి. పతంగ్ కాటే ఎవరిదో ఒకటిది. కానేరే బేవకూఫ్. అవులే चंटी जी का पतंग है. क्या सोचा रे तू? అంత హిందీ రాదు. రాదా? ఏ మీకు హిందీ రాదా? నిజంగా? हम नहीं बोलता, तुम कौन किसका? నిజంగా వెరీ 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 హ్యాపీ మీరు ఈ రోజు మా షోకి రాగలిగారు. అబ్బా, అది యాక్చువల్ గా చెప్పాలంటే నేను చాలా బిజీ. యాక్చువల్ లండన్, యుఎస్. ఇవన్నీ ఉత్తి మాటలు కాదు. ఒకప్పుడు అలా అనుకునేవాడు చంటి, ఇప్పుడు నిజంగానే అలా ఉంది పరిస్థితి. అలానే ఉంది పరిస్థితి. ఏ దేశం వెళ్ళాలో తెలియక ఏ దేశం వెళ్ళక ఇక్కడ ఉంది. కానీ నిజం చెప్పండి, మీకు యుఎస్ లో ఒక షో, లండన్ లో ఒక షో, Yeah. విజయవాడ, కర్నూలు, విశాఖపట్నం, తెలంగాణ, ఇంకో 2 దేశాలు చెప్తే ఏమయ్యారు? మీరు ఎక్కడ చదివారు? ఐ వాజ్ ఎడ్యుకేటెడ్ లైక్ ఇన్ వద్దులేండి అంతా. కోటి అండి. కోటిలో చదివారా? కోటిలో ఏం చదివారు? ప్రగతి మహావిద్యాలయంలో డిగ్రీ వరకు చదువుదామని బాగా కష్టపడ్డాను. ఫస్ట్ ఇయరే వద్దన్నారు, వచ్చేసాం. ఫస్ట్ ఇయర్ కే టాటానా? ఫస్ట్ ఇయర్ బాగా వెళ్ళా. ఫస్ట్ ఇయర్ సర్టిఫికేట్ తీసుకునే టైంకి నువ్వు ఫెయిల్ అన్నారు. గవర్నర్ నన్ను ఫెయిల్ చేయడానికని వచ్చా. ఐఎమ్ డిగ్రీ డిస్కంటిన్యూడ్. ప్రౌడ్ టు సే దట్. చంటి డిగ్రీ డిస్కంటిన్యూడ్. కానీ అందరు డైరెక్టర్లు
సో అండ్ సో స్టోరీ స్క్రీన్ ప్లే డైరెక్షన్ కింద ఎంకామ్ ఎంఏ వేస్తారు కదా, మీరు ఒకవేళ డైరెక్షన్ చేస్తే మీరు ఇది వేసుకుంటారు. చంటి డిస్క్ అని పెడతా. చంటి డిస్క్ కాదు, మీరు చాలా మందికి రిస్క్. సో వెల్కమ్ చంటి. హ్యాపీ బర్త్డే, హ్యాపీ సంక్రాంతి, హ్యాపీ దీపావళి, హ్యాపీ దసరా. అప్పుడప్పుడు కొట్టండి రా. మీకు ఇట్లాగే ఆడియన్స్ తో షోలు చేసి చేసి అలవాటైపోయింది కదా ఈ మధ్య. అవును. ఎక్కడికి వెళ్ళినా ఎవరినైనా చప్పట్లు కొట్టమని అడుగుతున్నారంట మీరు. పొద్దున్నే మావిడి కూడా చప్పట్లు కొడితే కానీ లేకపోతే కాదు. అంతవరకైతే పర్వాలేదు. మీరు ఎవరి చావుకో వెళ్ళి గివ్ హిమ్ ఎ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాజ్. అయినా తిన్నగా రేడియోలో కూర్చోక టీవీలోకి ఎందుకు వచ్చావు పోటీగా? అంటే అప్పుడు కొన్ని అవి జరిగాయి. నేను అనుకున్నది అదేనని. అప్పుడు అలా జరిగిపోవడం వల్ల కసి, కోప, ఇంకా 4 పదాలు చెప్పొచ్చుగా. క్రూరం, క్రూరం వద్దు పాప, వద్దా? వద్దు. సిగ్గు, సిగ్గు, లజ్జ, పగ, పగ, ప్రతీకారం, పౌరుషం, వాటితో వచ్చారు మీరు ఇక్కడ. ఇవేవి వద్దని బతకడానికి బాగుంటుందని వచ్చేసా. కానీ ఎప్పుడైనా మీకు ఈగో ఫీలింగ్స్ రాదా ఈ టెలివిజన్ లో? ఇప్పుడు మీరు షోకి మీకు 9 గంటలకు చెప్పారు, కానీ వాళ్ళు 11 వరకు మెల్లిగా వచ్చి డైరెక్టరు లేదా కెమెరాలు మెల్లిగా రెడీ చేశారు. వేరే అందులో పార్టిసిపేట్ చేసే వాళ్ళు కూడా 10:30కు వచ్చారు. ఇప్పుడు మీ ఫీలింగ్ ఏంటి? 9ంటికి వచ్చి పడుకుంటాగా. ఇదేనండి మగ యాంకర్లకి ఆడ యాంకర్లకి ఉండే తేడా. ఏ మాకు ఇంటికి వెళ్ళాలని, పిల్లల్ని చూడాలని, మొగుడికి ఏదో ఒకటి వండి పెట్టాలని ఉంటుంది. మీకేమైనా ఉంటుందా, పెడుతుందా? ఎవరు చూసుకోమని ఎవరు వండి పెట్టమని మేము అడిగేంటి? ఏమంటే మీకు తెలియట్లేదు, మీరు వండకపోతే మాకు హోటల్ ఉన్నాయారా? మరి పిల్లలు కూడా పార్సిల్ తీసుకొస్తాం. పిల్లలకి పార్సల్ కాదు నేను అడిగింది, మరి పిల్లలు అని అడిగా. లేదు, మీరు వండాలి, మీరు వండాలి, మీరు అన్నం పెట్టాలి, మేము తినాలి, మీరు టైంకి రావాలి. ఎందుకంటే ఈ ప్రోగ్రామ్ మీ ఇంట్లో వాళ్ళు కూడా చూస్తున్నారు. ఒకప్పుడు చంటి వేరు, ఇప్పుడు చంటి వేరు. పిల్లలు అవసరమే కదా? అవసరమే. ఒక పిల్లోడిని పిలుస్తాను చూడండి. పిలవండి. బాబు, మీ స్టేషన్ మాస్టర్ ఇది? ఊరికే ఫ్యాన్సీ డ్రెస్ కోసం అడ్రస్ చేశాం. అదే చెప్పండి. అదే ఏమనుకుంటున్నారు ఇక్కడ? కట్అవుట్ చూసి కొన్ని నమ్మేయాలి. డూడ్ స్పెల్లింగ్ ఏంటి? రాదు నాకు. మీరు డిగ్రీ డిస్కంటిన్యూడ్, ఇది 5th క్లాస్ డిస్కంటిన్యూడ్. అవును, మీరేంటి సింగిల్ గా వచ్చారు? మీతో పాటు గీతా ఫోగాట్ కూడా వస్తుందన్నారు. అవును అన్నారు. మరి మనం టైం ని ఫాలో అయ్యేవాళ్ళం. ఓకే, సో షీ విల్ కమ్ ఎట్ ఎనీ టైం. మీరు ప్లాట్ఫామ్ టికెట్ కొనలేదు. అవును. కేస్ పూర్వపరాల్ని పరిశీలించిన తర్వాత ప్లాట్ఫామ్ టికెట్ కొననందున ఇతనికి ఒక టాస్క్ ఇచ్చి యావజ్జీవ ఎంటర్టైన్మెంట్ శిక్ష విధించడమైనది. ఆ భగవంతుడు నాకు ఎలాంటి శిక్ష విధిస్తాడు అనుకున్నా, కానీ ఇలాంటి శిక్ష విధిస్తాడని ఎప్పుడు అనుకున్నా. సరే, ఇప్పుడు మీ టాస్క్ ఏంటంటే మీరు ఒక ఆడ యాంకర్. ఓకే. మేము డిఫరెంట్ యాసల్లో మిమ్మల్ని యాంకరింగ్ చేయమని చెప్తాం, మీరు అలా చేస్తూ ఉంటారు అన్నమాట. ఓకే. హాయ్, హలో, నమస్తే. ఏంది నీ అమ్మని బండబడా? హలో హలో, ఎమ్మే ఎవరు? ఏమే పాట వేస్తారా? నేను కదా మాట్లాడేది. ఏమే పాట వేస్తారా? పాట నాటి. పాట నాటి ఏంటి? నాటి పాట వేస్తా. నాటికో సాంగ్ ఉంది కదా. ఇదిగో, నా తమ్ముడికి నీ యాంకరింగ్ అంటే చాలా ఇష్టం, వాడు మాట్లాడతాడంట. అకాయ్ ఏంటి పాట వేస్తానంటున్నా? ఏ పాట? నాటికో పాట. నాటిపోయి మీరు ఎంతసేపు నాటారు అక్కడ ఆ పాట కోసం? షోలాంటి మాట్లాడితే కొట్టేస్తా. అమ్మో, అయితే పాట అయ్యి నాటి. వేసుకో. నాటికో. చేంజ్ యాస. హలో, నమస్తే. ఎవరి బాయ్ ఫోన్ చేసేది? నేనే. కుత్కా బిస్కుతా పేరు? వీడే ఫోన్ చేశాడు. రాంగ్ నంబర్. అరే ఓడ్రా రే, రాంగ్ నెంబర్ చేసినాడు. చక్కగా మాట్లాడు. గుర్తుకొస్తా కొడుక. చక్కగా మాట్లాడినది ఏమన్నా? అల్వే చల్. థ్యాంక్ యూ. ధన్యవాదాలు. పెట్టు. కృతజ్ఞతలు. పెట్టు. నీ ఎవరు బే మాట్లాడుతుంది? ఏయ్ చల్ ఊకో. వచ్చిన నేను పోతున్నా. రెంట్ డబ్బులు ఇవ్వకూడదు. హలో అయిపోయింది. చల్. నిన్నే
వచ్చారా ఆవరే మేరకు దో హిందీ ఆతావు అంతే కొన్ని రెండు మాటలే వచ్చాను. ఇప్పుడు నువ్వు ఒక పంజాబీ డ్రెస్ వేసుకున్న స్త్రీవి, ఇప్పుడు అక్కడ ఒక అబ్బాయి కూర్చున్నాడు, వెళ్ళి ప్రపోజ్ చేయి. ఇదేంటి మన షోలో అతను మనకి టాస్క్ ఇస్తున్నాడు? నేను ఏ షోకి వస్తే ఆ షో నా ఇష్టం అవుతుంది. వాళ్ళ మనుషుల్ని తెచ్చుకున్నాడంటావా చప్పట్లు కొట్టడానికి? ఎంత ఇచ్చారేంటి తెలియట్లేదు. ఒకసారి మేడం కోసం చప్పట్లు కొట్టండి. ఏయ్! నాకే డబ్బులు మీరు సరిగా ఇవ్వట్లేదు, వాళ్ళకి ఇస్తున్నారా? ఏయ్! అదే ఇంతకీ టాస్క్ ఎవరిదో తెలియలేదు, ఆడియన్స్ ఎవరి షోకి వచ్చారో అర్థం కావట్లేదు, షో ఎవరిది నడుస్తుందో కూడా తెలియట్లేదు. మనిషికి లైఫ్ లో కావాల్సింది కాస్తంత చిరునవ్వు, అంతకన్నా ఏం కావాలి చెప్పండి? ఏంటో కోట్లు కోట్లు సంపాదించాలని ట్రై చేస్తూ ఉంటారు చంటీలాగా. అవును, మీరు ఏ కోట్ల గురించి మాట్లాడేది? వేసుకునే కోట్లేగా. ఈ మధ్య మీరు బాగా కోట్లు సూట్లు వేసుకుంటున్నారు కదా. అలాగే మామూలుగా ట్రైన్లు ప్లాట్ఫామ్ మీదకి లేట్ గా రావడం ఆనవాయితీ, కానీ మా స్టేషన్ లో ప్యాసింజర్లు కూడా లేట్ గా వస్తారు. వాట్ ఏ స్టేషన్! కానీ మా ప్లాట్ఫామ్ ఆగుతుంది. బాబా ట్రైన్ ఆగదు. ట్రైన్ ఆగదు. అలా మీతో పాటు రావాల్సినటువంటి ఆ అమ్మాయి కొంచెం లేట్ గా వచ్చి. పిలవండి. షీ ఇస్ గీతా భగత్. ఇంతకీ నా ట్రైన్ వెళ్ళిపోయిందా? మీది ఏ ట్రైన్? ఇప్పుడే నేను విజయవాడ వెళ్లే ట్రైన్ వచ్చింది. అది వెళ్ళిపోయి గంట అయింది. ఓకే, సో ఈ జంక్షన్ కి వెళ్ళాలి నేను, తర్వాత హైదరాబాద్. ఆ ట్రైన్ ఉందా? ఇది ఈ జంక్షన్. మీకు తెలియకుండానే మీరు వచ్చారు. తెలియకుండానే వచ్చారంటే తెలిస్తే వచ్చేవారు కాదు కదా. ఏంటి నువ్వు మన షో గురించి సెటైర్ వేస్తున్నావు? గుండు పగిలిపోతుంది చెప్తున్నాను. విగ్గు లేకుండా చేస్తాను నీ జీవితానికి. అయిందా డైలాగు? పక్కన క్యాండిడేట్ ని చూస్తే వచ్చేది కాదు. కాదు, నేను ఆయన కోసం వచ్చాను. నా కోసం అంట. నిన్న ఆయన అన్నారు, అది గుర్తుపెట్టుకో. ఆయన అన్నావా? అవును, ఆయన ఆవిడ. ఆయన ఆవిడ, అంతలో ఈయన. అవును, మీకు ఒకళ్ళకొకళ్ళు పరిచయమేనా లేకపోతే మా షో ద్వారా పరిచయం అయిందా? ఈయన నేను టీవీలో చూసేదాన్ని, అప్పుడు నేను బయట ఉండేదాన్ని. మీరు టీవీలోకి వచ్చిన తర్వాత నేను బయటకు వచ్చానా? నేనే రాలేదు, నేను టీవీలోనే ఉన్నాను, తెలిసి చూశాను. అయ్యో, నన్నైతే ఎంతమంది టీవీలో చూసి వాళ్ళు బయట ఉన్నారు ఆ టైంలో. ఎందుకు మీరు కూడా బయటే ఉన్నారు కదా అప్పుడు? నేను యాక్చువల్ గా నేను చెడ్డీలు వేసుకొని స్కూల్ కి, అది మంచిది మీరు చెడ్డీలు వేసుకో. స్కూల్ కి వెళ్ళే టైంలో చాక్లెట్ తినే టైంలో ఈవిడ యాంకర్. అప్పుడు ఫేమస్ యాంకర్ అంటే అంతకు ముందు ఎన్ని రోజులు నార్మల్ యాంకర్ గా ఉన్నారు, ఆ తర్వాత ఫేమస్ ఎప్పుడయ్యారు? కురు వృద్ధుని, భీష్మాచారిణి. నన్ను ఎప్పుడెప్పుడు అంపశయ మీద పడుకోబెడదామని ట్రై చేస్తున్నాడు ఈయన. నేను ఒక్కడిని కాదు, కొన్ని వందల మంది ఉన్నారు అక్కడ, నీకు తెలియట్లేదు విషయం. ఏదైనా సరే యాంటీకి విలువ ఎక్కువ. ఆంటీకి, అవును కరెక్ట్. బ్రిటిష్ వాళ్ళు మన వదిలేసి ఎందుకు వెళ్ళిపోయారు తెలుసా? ఎందుకు? ఈవిడ యాంకర్ అయినందుకు. ఓకే, కెన్ యూ జస్ట్ డూ అన్ అనౌన్స్మెంట్ ఇన్ ఇంగ్లీష్ ఫర్ us now? అనౌన్స్మెంట్? యా. అవును, ట్రైన్ లేట్ గా వస్తుందని చెప్తుంటారు రైల్वे स्टेशन. यात्रिकन कृपया ध्यान दीजिए, हैदराबाद से विशाखापट्टनम जाने वाली एक्सप्रेस अभी 2 मिनट में आ रही है. कौन कहाँ है? आ जाओ. ఇది తెలుగులో గీత గురించి ఒక అనౌన్స్మెంట్ చేయండి. తెలుగులో ఎలా ఉంటుంది అనౌన్స్మెంట్? యాత్రికులకు విజ్ఞప్తి. గీతా భగత్ అనబడే స్త్రీ మన రైల్వే స్టేషన్ లో కనిపించటం లేదు. దయచేసి ఎవరికైనా దొరికినను తీసుకొచ్చి స్టేషన్ రూమ్ లోపల వదిలివేసిందిగా బాధ్యత. ఆ రూపురేఖలు తెలియచెప్పగలరు? చామన ఛాయ అందంగా అందరూ భావించవలను. లిప్స్టిక్ వేయుట అలవాటు, జుట్టు విరబోసుకుట సహజం, చేతికి నల్ల గాజులు వేసుకొని పిచ్చిదానిలా తిరుగుతూ ఉంటుంది. ఎవరైనా పిచ్చివాళ్ళు కనిపించినను అది గీతా భగత్తా కాదా అని అడిగి తెలుసుకొని దయచేసి తోడుకొని రమ్ము. ఆ అమ్మాయి గీతా భోగాట్ అంటే. కాయ ఐసా బోల్ రే, గిత్తా కాదు
గీత భగత్ గీత ఏయ్, భగత్ కాదు. ఏంటి నీకు ఫుల్ హిందీ వచ్చి అనుకుంటా ఆ. కమాన్ దీన్ని వాడుకుందాం. చంటితో కాసేపు హిందీలో మాట్లాడవా, నాకు చూడాలని ఉంది. మీరు ఒక హిందీ కపుల్, ఓకే ఓకే? ఎస్ మీకు రీసెంట్ గా మ్యారేజ్ అయ్యింది, ఆహా సూపర్ మీరు ఆఫీస్ నుంచి తొందరగా ఇంటికి వచ్చారు, మీ ఆవిడతో మీరు మాట్లాడుతూ तुम मैं जल्दी आया जल्दी आया जल्दी आया आया పిలుస్తున్నాడు, आया అని आया పిలుస్తున్నాడు. आया कहाँ पर है यहाँ पर बुलाइए ना आया मैं जल्दी आया ठीक है छोड़िए काय को बुलाए माँ? क्या चाहिए, क्या चाहिए? आया आया आ गई आया आया ये आया देखो। जाओ जाओ चाय बनाने का, नको नको जाओ जाओ कॉफी पीते. अरे नहीं क्यों सोच रहे, बोलो ना आपको चाय पीने का मन है क्या? अगर आपका मन है तो बोल दो ना, चाय बना के लेके आ जाएगी। तो साहब देख को रहे, क्या मतलब- मालूम, मुझे मालूम है साहब को वो चाहिए. तुम जाओ जाओ नको हाँ मैं इसीलिए आपको शादी नहीं की, आपको हिंदी आता बोले थे उस दिन। मैं उस दिन बोला आता क्यों अच्छा बोले अच्छा फिर? लंबा लंबा आता नहीं छोड़े, मुझे चाहिए, मुझे कोई ना कोई विमेन्स प्रोटेक्टर क्या बोल रहे थे మీకే తెలియదు అనుకున్న హిందీ, ఆమెకు కూడా పెద్దగా తెలియదు. అన్ని పదాలు ఎత్తుక్కుంటోంది అంటే నేను ట్రై చేసా వేరే హిందీ का कहाँ कहाँ से लेके आते जी ऐसे लोगों को आपका दिमाग video खराब करने है। के लिए क्या बोल रहे आपका चलो video? अवतार जाओ मारो अवतार जाओ। చంటి, ఇప్పుడు మీరు మాట్లాడింది హిందీ. हम हमारा दुकान अलग है आपका दुकान क्या है? క్యా దుకాన్ हाँ, హై? ये हमारा कॉमेडी का दुकान है हम लोगों को बहुत हंसाते हैं హా, నేను విన్నాను ఈ గొంతు. మీది మస్తాన్ మటన్ కొట్టు కదా? कब्रिस्तान के कबूतर के लोग ऐसे ही बात करते हैं నీ గురించే మాట్లాడుతున్నారు, బాగా చెప్పారు సూపర్. నీ గురించి ఓ, నీకు రాదా హిందీ నాకు వచ్చు కాబట్టి సూపర్ అన్న. కాదు. ఇప్పుడు మీ షోలో మీరు ప్రాంక్ కాల్స్ చేయిస్తూ ఉంటారు వచ్చిన సెలబ్రిటీస్, అవును. వాళ్ళ ఫీలింగ్స్ ఎలా ఉంటుందో తెలుసా మీకు? అసలు వాళ్ళు ఎంత మనోవేదన పడుతూ ఉంటారో తెలుసా? వేరే వాళ్ళకి కాల్స్ చేసి ప్రాంక్ కాల్స్ చేయాలని ఈ చంటి అడుగుతుంటే, అందుకే వాళ్ళందరూ కలిసి నాకు చెప్పారు, చంటి మీ షోకి రాగానే చంటితో ఎలాగైనా సరే ఒక ప్రాంక్ కాల్ చేయించి మాట్లాడించండి అని. చంటికి ప్రాంక్ కాల్ చేస్తారా చేయమని చెప్పి చంటికి ప్రాంక్ కాల్ చేయరు, చంటినే ప్రాంక్ కాల్ చేస్తాడు. ఎవరికి చేయాలి ముందు వాళ్ళు ఫోన్ చేసి చెప్పేయండి నేను చేస్తా అదే కదా మీ షోలో మీరు చేసేది, మేము అలా చెయ్యం. సో మీరు ఇప్పుడు ప్రాంక్ కాల్ చేయబోతున్నారు. రేయ్, ఎవరికి చేయను యాంకర్ వింధ్యకు చేయండి. యాంకర్ వింధ్య మీరు కాల్ చేసిన నంబర్ స్విచ్ ఆఫ్ చేయబడి ఉన్నది. రష్మికి చేద్దామా?對住你打嘅電話號碼暫時未能接通，請遲啲再打過啦。 ఈ ఇండియాలో అయితే లేదు ఇండియాలో లేదు కన్ఫర్మ్ పటాయే వెళ్ళిపోయినట్టు. లాస్ట్ అండ్ ఫైనల్ ట్రయల్, ఓకే? ఈ ఈ ఈ ప్రపంచంలో ఎవరికి తెలియని జీవరాశి అందరికీ తెలుసు. ఉత్తేజ్. Press star and 9. Charges apply. హలో హలో ఎవరండి? సార్ నమస్కారం సార్, మేము capdeal.com నుంచి మాట్లాడుతున్నాం సార్. చెప్పండి. ఇది కొత్త కుక్కర్ సెట్, తర్వాత స్టవ్ మీద పెట్టుకునే గిన్నెలు ఇట్లాంటివి కొత్తగా లాంచ్ చేసాం సార్. కుక్కర్ సెట్ మాకొద్దండి, మా ఇంట్లో ఉంది. మరి కొనుక్కోండి సార్ ప్లీజ్, నేను సేల్స్ లో నుంచి మాట్లాడుతున్నాను. అదే సార్, మా కుక్కర్ ఉందండి, మా ఇంట్లో ఆల్రెడీ కుక్కర్ ఉంది. మీరు ఉన్నా కూడా కొనుక్కోవాలి సార్ ప్లీజ్. లేదండి, మాకు అవసరం లేదండి, కుక్కర్ వద్దండి. ఇది ఇంటర్నేషనల్ మార్కెట్ సార్, ఇది ఒక కుక్కర్ సెట్ కొనుక్కుంటే ఒకటి ఫ్రీ సార్. లేదండి, ఇప్పుడు చైనా ఇవన్నీ కూడా బ్యాన్ చేస్తున్నాం కదండి, అలాగే ఇంటర్నేషనల్ అన్ని బ్యాన్ చేస్తున్నాం. చైనా బ్యాన్ చేయండి సార్, తప్పులేదు. కుండలో ఇంటర్నేషనల్ వండుకుంటున్నాం అండి, మా అమ్మమ్మ గారు చెప్పారు, కుండలో వండుకుంటున్నాం మేము. సార్ మీ పేరు సార్? మా పేరు మీకు ఎందుకు ఫోన్ చేసింది నువ్వు? నమస్కారం సార్, నా పేరు చక్రవర్తి. కుండలో వండుకుంటే పగిలిపోతుంది కదా సార్ కుండ వేడికి? పగిలిపోదు నీకు పగిలిపోతుంది. ఎవరు నువ్వు? చక్రవర్తి సార్. చక్రవర్తి పేరు పెట్టుకుంటే కుక్కర్లు అమ్ముకుంటున్నావేంట్రా? అంటే మా తాతగారు అశోక చక్రవర్తి సార్, ఆయన చెట్లు నాటాడు, మేము కుక్కర్లు నాటుతున్నాం సార్. ఇంటింటా కుక్కర్ అని కొత్త స్కీమ్ సార్, capdeal.com. ఏం చేస్తాము? capdeal.com.
టోపీలు పెట్టే .com అండి. ఇవిడెవరో వాయిస్ విన్నట్టుంది. ఆవిడ మా ఎండి సార్ మాట్లాడాను సార్ ఒక్కసారి. ఆవిడ పేరు పుష్పవతి. నమస్కారం అండి, నేను capdeal.com ఎండిని మాట్లాడుతున్నానండి. మా కుక్కర్ కొంటే విజిల్ ఫ్రీ. మీరు పుష్పవతి కాదండి, మీరు గుణవతి. మీరు గుణవతి శీలవతి సుమ గారు. మా ఎగ్జిక్యూటివ్ తో మాట్లాడాను సార్. కుంకుమవతి పసుపు కన్య. సార్ ఒక్క కుక్కర్ అయినా కొనండి సార్ ప్లీజ్. విజిల్ తో పాటు ఒక అరకిలో పప్పు కూడా ఫ్రీ సార్. వద్దండి. బట్ ఎనీవేస్ అన్న, మా capdeal.com లో మీరు ఒక్క కుక్కర్ కూడా కొన్నందుకు చాలా సంతోషంగా భావిస్తూ ఈ చక్రవర్తి మీ దగ్గర సెల్యూట్ కొడుతూ, అలాగే కుంకుమవతి పసుపు కన్య ఆవిడ మీతోటి హాయ్ చెప్తుందంటే ఒకసారి చూడు. నీ పేరు చెప్పు. గీత. భొగట్. భగత్. భొగట్ కాదా? కాదు భగత్. బుగాటి ఏమో బండి. దేవుడా. ఓకే అండి, ఇంకా వేరే ట్రాక్ లోకి వెళ్ళిపోయాం మేము. ఓకే, థ్యాంక్ యూ తేజ్ గారు, మళ్ళీ మాట్లాడతా. థ్యాంక్స్ అన్న. హ్యాపీ బర్త్డే. ఐ లవ్ యూ. టేక్ కేర్. హెల్తీ. సీ యూ. బై బై. మొత్తానికి మనం చంటితో కూడా ప్రాంక్ కాల్ చేయించగలిగాం. యా యా యా. పురుషరాయుడు అని నీకు పేరు పెడుతున్నాను నేను ఈరోజు. నేను పుష్పవతి, నాకు నచ్చలే. మీరు గంధస్త్రీ. ఎంత గీకినా సువాసనే తప్పితే అరగదే, ఎన్నేళ్లైనా యాంకరింగ్ తప్పితే జరగదే. మీరు ఇంత చెప్పినా మీకేం అరగదే. గీతం, మీరు ఇప్పుడు ఏమేమి షోస్ చేస్తున్నారు ఆన్ ఈటీవీ ప్లస్? ఈటీవీ ప్లస్ కి మొన్నటి వరకు పటాస్ లో లేడీ స్పెషల్ చేశాను. ఓకే. ఇంకా ఈటీవీలో చేస్తున్నారు. సెలబ్రిటీ ఇంటర్వ్యూస్ ఎక్కువగా చేస్తాను నేను. ఓకే. ఏ సెలబ్రిటీతో అయినా మీకు ఎప్పుడైనా ఏదైనా ప్రాబ్లం వచ్చిందా? ఏం రాలేదు ఇప్పటి వరకు. నేను ఒక డైనింగ్ షో చేస్తున్నాను ఒకసారి. ఆ డైనింగ్ షోలో ఏంటంటే వాళ్ళు మంచి హోటల్స్ లో ఆర్గనైజ్ చేస్తారు అవన్నీ. సో మంచి ఫుడ్ ఉంటుంది. పక్కనే ఏమో ఒక రోసే గారు వాళ్ళ ఆవిడ, లేదంటే వివి వినాయక్ గారు, అలా. నా కాన్సన్ట్రేషన్ వాళ్ళతో మాట్లాడడం కన్నా ఇదేంటి ఇవాళ నేను దీన్ని టేస్ట్ చేయాలనే దాని మీద ఉంటుంది. ఒక రోజు మన స్పీకర్ గారు ఉన్నారు, ఆయన వాళ్ళ ఆవిడ కూర్చున్నారు. నేను చికెన్ ముక్కని చాలా స్టైల్ గా ఇలా కోసి ఇలా తింటూ, సో సార్ మీరు ఎక్కడ చదివారు అన్నాను. ఇది ఎగిరి ఆయన ప్లేట్ లో పడింది. కానీ ఆయన లక్కీగా ఇలా చూస్తున్నారు కాబట్టి తెలియలేదు ఆయనకి. అప్పటి నుంచి నేను కాన్సన్ట్రేషన్ దీని మీద నుంచి తీసేసి ఇంటర్వ్యూ మీద పెట్టా. సో చాలానే ఉన్నాయి. నేను ఒక పుస్తకం రాస్తాను, అందులో నాకు కొన్ని పేజీలు ఉంటాయి. టైటిల్ అదేనా? నేను నా సుత్తి. అరటి పళ్ళు, అరటి పళ్ళు, కేలా మేయ కేలా, కేలా మేయ కేలా, ఏంటి కౌంటర్ వేస్తున్నావు నువ్వు? పక్కన అమ్మాయి సింగిల్ గా ఉందనే. పళ్ళు అమ్ముకున్నాడు, పళ్ళు సింగిల్ గా ఉందని ఎట్లా అంటే నువ్వు పక్కన లేవా సార్? అలా కాదబ్బాయ్, అమ్మాయి ఇంకా పెళ్లి కాలేదని నువ్వు నీకు అర్థమైనట్టుంది. పెళ్ళైన వాళ్ళకి ఏమండి, అతనికి పెళ్ళవ్వాలంటే పాపం ఫస్ట్ ఏదైనా కొంచెం మొలిస్తే జీలకర్ర బెల్లం పెడితే ఆగుతుంది. నాకు కనీసం పైన కూడా లేదు, ఆయన కింద కూడా పెంచుకొని తిరుగుతున్నాడు. ఏమిటి అదేం లెక్క? నీకు పైన లేకపోతే నేను కింద పెంచుకోవడం ఏమిటి చండాలంగా? మీరు మీ మొహం గడ్డం లేకుండా చూసి ఎంతకాలం అవుతుంది? అవుతుంది బానే. అబ్బా చాలా కాలం అవుతుందా? ఒక 2 years, 1 year. పెళ్ళప్పుడైతే పెళ్ళప్పుడు క్లీన్ సేవ్ గా ఉంది. పెళ్లి అవ్వంగానే పెంచడం మొదలెట్టా. అంతే, పైన అందకపోతే కనీసం కింద పట్టుకొని లాగొచ్చు. అలా లాగే కదా. ఇతనికి పెళ్ళవ్వలే. అవ్వలేదా? తింగరం అని ఈ స్టేషన్ లోనే బతుకుతూ ఉంటాడు. విగ్గు కోసం అని సామాన్లు అమ్ముతూ ఉంటాడు. ఎప్పటికి నువ్వు విగ్గు తెచ్చుకునేది, ఎప్పటికి నీకు పెళ్లి అయ్యేది. ఇవి కొంటే ఆటోమేటిక్ వస్తుంది. ఓకేనయ్యా, నువ్వు అమ్మితే ఎవ్వరు కొనరు. చంటి గారు అమ్మితే ఎవరైనా కొంటారు. చంటి ఒకసారి అమ్మి చూపించు. ఆ సన్న కాయలే, చిన్న చిన్న ఎరుపు రంగు కాకుండా ఉండే పళ్ళే ఒలుచుకొని నోట్లో పెట్టుకోవచ్చే. అనవసరంగా ఇతనికి మనం ఈ డ్యూటీ ఇచ్చినట్టున్నాం. ఏ బానే ఉన్నాయి కదండి. పళ్ళమ్మినట్లేదు, జబర్దస్త్ లో స్కిట్ చేసినట్టుంది. నువ్వు ఇక్కడి నుంచి అటు తోసుకుంటూ వెళ్ళు. రెడీ, 1 2 3 స్టార్ట్. అది నిన్ను తోయకుండా చూసుకో. కానీ చిన్న పిల్లలతో పని చేపించడం తప్పేమోగా. అందుకే నువ్వు చేస్తావు, పద. అరటి పళ్ళే, ద్రాక్ష పళ్ళే ఎంత కొంటే ఎంతకైనా వస్తాయి. పళ్ళ గురించే. పళ్ళ గురించే. చూడమ్మా, ఈ అన్నయ్యలకు ఏం కావాలో ఒకసారి ఇప్పించు తొందరగా. అటు చెప్పండి అంకుల్.
ఏవో ఏంటమ్మా నీ పుచ్చిపోయి ఉన్నాయి. వెనకాల కూడా వేరుకుంటామనే కదా ఆ? నాకు అర్థమైంది. ఇదే పండు ఈ కాయ చూడు మరి నేను అమ్మట్లేదు మీకు పండు. ఇలాంటి కాయలు మా ఇంట్లో అంటలేవు. మీరేం రేటు సరికి ఇవ్వట్లేదు. బయలుదేరండి. ఉండండి ఉండండి, బయలుదేరండి. నా వ్యాపారం మొత్తం జరగొట్టినట్టున్నారు. అమ్మయ్య, నేను అమ్మట్లేదు, క్యాన్సిల్. అయినా ఏంటయ్యా తింగరం, రాఘవేంద్రరావు గారి సినిమా షూటింగ్ లో 10 రోజులు వాడేసి మిగిలిపోయిన కాయల్లాగా ఉన్నాయి ఇవన్నీ. ఇవాళ ఇంతకన్నా అమ్ముడయ్యేలాగా లేదు, నువ్వు పట్టుకెళ్ళిపో. ప్రాంక్ కాల్ అయిపోయింది, లైవ్ షో అయిపోయింది. కష్టపడి నేను పళ్ళు కూడా అమ్మేశా. నేను అమ్మాను, పక్కన హలో. పడేశారు మీరు. మేము అమ్మాం, మీరు తెచ్చినవన్నీ పాడైపోయిన పళ్ళు కాబట్టి తీసి ఇసిరేసాం. చంటి, నీ గురించి కొన్ని గాసిప్స్ వచ్చాయి చంటి. నా గురించా? చూద్దామా? ఎస్ ప్లీజ్. ఓకే, లెట్స్ సీ. నందినికి ప్రపోజ్ చేసిన చంటి. నందినికి ప్రపోజ్ చేశారా? ఏ నందిని? షూటింగ్ లొకేషన్ లో. నేను నందిని. అసలు నందిని ఎవరు తెలియాలి. మీకు తెలుసు కదా. ఎందుకురా నా జీవితంలో నిప్పులు పోస్తారు మిమ్మల్ని తగలయ్యా. పోనీ పెళ్లి వరకు అమ్మాయిలకు ప్రపోజ్ చేశాడంటే అనుకోవచ్చు, పెళ్ళయిన తర్వాత కూడా ఇంకా కంటిన్యూ అవుతున్నాడంటే మీ గాసిప్ చూద్దాం. గాసిప్ 2. చంటి నందినికి ప్రపోజ్ చేశాడంట. ఇందా చెప్పండి. ప్రపోజ్ చేసిన చంటి. అవును, మీరు విన్నది నిజమే. చంటి నందినికి ప్రపోజ్ చేశాడంట. అయితే అన్నయ్యల్ని ఎదిరించి మరీ తాళి కట్టించుకుంది నందిని. ఆ తర్వాత మన చంటి పరిస్థితే ఉంది, దబిడి దిబిడే. ఏయ్, ఈ చంటి ఫోటో ఎవరయ్యా పెట్టింది? నేను మాట్లాడుతుంది చంటి సినిమాలోని వెంకటేష్ గారి గురించి, నందిని అంటే మీనా గురించి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఈ జంక్షన్. కావాలని చేసిన కాన్సెప్ట్ ఇది. అయినా సరే దానిలో నా ఫోటోలు అన్నిసార్లు వచ్చింది కాబట్టి అది మనమే. ఆ చంటికి ఈ చంటికి తేడా అని చెప్పండి. ఆ చంటి బొట్టు పెట్టుకుని చిన్నపిల్లలా ఉంటాడు, ఈ చంటి బొట్టు పెట్టుకోకపోయినా చిన్నపిల్లనే ఉంటాడు. మీ గురించి మీరు ఎలాంటి గాసిప్ వినాలనుకుంటున్నారు? అది కూడా ఒక ట్రెండ్. మంచి ట్రెండ్. అన్న గడ్డ ఎందుకు పెంచాడు నేను చెప్పనా? ఇంతకు ముందు క్లీన్ షేవ్ ఉన్నప్పుడు అమ్మాయిలు లేరు, పెళ్ళైన తర్వాత అక్క కొట్టేదానికి కనపడకుండా గడ్డ పెంచాడు. నీది కడప కదా? పులివెందుల. మరి ఆ పక్కనే చెప్పవే. అయ్యో తొడగొట్టు చిన్న. అక్కడికి వచ్చి కొట్టనా? చంటితో కొడతా. చంటి తొడ కొడతావా? నీ సొమ్మేం పోయిందయ్యా, వేరే వాళ్ళ తోటలు కొడతావు నువ్వు. నా తోడ ఎందుకు రా కొట్టడం? నాకున్నదే తోడ. హాయ్, ఏది అటు తిరిగి తొడగొట్టు. తొడగొట్టడానికి మైక్ ఎందుకు? కావాలంటే మైక్ ఇక్కడ పెట్టు. కొట్టు చిన్న. సారీ అమ్మా, నువ్వు తొడగొట్టినప్పుడు మైక్ వేరే డైరెక్షన్ లో ఉంది, నువ్వు ముందుకు రా. కొట్టు. ఏం కొట్టాలా? నీదే. ఓకే, రెడీ, స్టార్ట్. ఇప్పుడు 2 సార్లు ఎగిరి కొట్టాలి నువ్వు. నాతో కొట్టేంట్రా? సేమ్ టైమింగ్ లో కొట్టాలి. నేను ఎగిరి కొట్టకూడదు. వద్దురా, నీకు తెలియదురా. దేర్ ఆర్ సమ్ టెక్నికల్ ప్రాబ్లమ్స్. ఓకే, నువ్వు కావాలంటే అతన్ని వాడు. చూడు, కుళ్ళు మీకు రావట్లేదని కుళ్ళు కదా. ఇది అక్కడికి వచ్చే లోపల ఎవడు మీద పడి చింపుతాడో చింపండి రా. అయ్యో, తీసుకెళ్ళు. ఎగిరిందా? ఎగిరిపోయిందా? ఎగిరినట్టు అనిపించింది. ఇదిగో నీ గురించి ఆ పాట రాశారు, ఉండే ఒక్క ముక్క ఎగిరిపోతే. కొంచెం నెమ్మదిగా నడవచ్చు కదా. ఇదేంటి అవతారా? అబ్బా, ఇలాంటి అవమానాలన్నీ నాకు ఈ లోకంలో చాలా కామన్ అయిపోయి ఈ అవతార్ లోకానికి వెళ్ళి ఇదిగో ముక్కు కొడుతుందా? అయితే అక్కడ కూడా నాకు అమ్మాయిలు పట్టలేదు. నేను అమ్మాయిల గురించి అన్నాను. అన్నయ్య ఇందాక మీ గురించి
నుంచి చాలా మంచి టాక్ విన్నాను బయట, మీరు ఏదో లవ్ టిప్స్ అది ఇస్తున్నారు, నాకు కూడా 5 ఇస్తే పట్టుకుని వెళ్ళిపోతా. లవ్ టిప్స్. ఇతనికి ఇక్కడ పెళ్ళవ్వట్లేదు, అందుకని వేరే గ్రహంలో ఒక సెటప్ చేసుకున్నాడు. ఏ గ్రహంలో అయినా సరే అమ్మాయి అమ్మాయి. సరే అదంతా ఎందుకులే గాని కూర్చో. కష్టం. ఐ విల్ హెల్ప్ యూ. అయ్యా మీరు కూడా ఇలా సైడ్ ప్రొఫైల్ ఇప్పుడు కూర్చో. ఇప్పుడా ఒక సైడ్ కూర్చో. వెరీ గుడ్. ఇప్పుడు ఒక అమ్మాయిని మన గ్రిప్ లో పెట్టుకోవడం ఎలా? ముందు అది అమ్మాయే కాదా కనుక్కో. ఓకే, ఆ తర్వాత ఆటోమేటిక్ గా గ్రిప్ ఆయన మీద టెస్ట్, ఆవిడ మీద టెస్ట్ చేద్దాం అయితే. ఆవిడ అమ్మాయి. పువ్వు అంటే తనకేం గుర్తుకొస్తుంది కనుక్కో. పువ్వు అంటే మీకు ఏం గుర్తుకొస్తుంది? గులాబీ పువ్వు. ఖచ్చితంగా ఇది అమ్మాయి కాదు. మరి ఏం గుర్తు రావాలి అమ్మాయి అయితే? నాకు నేనే గుర్తుకొస్తానని చెప్పుకోవాలి. ఏ వాళ్ళు పువ్వుతో కాదా? అంటే నేను గులాబీ పువ్వుతో సమానం కాదు, మల్లె పువ్వుతో ఇంకా పువ్వులు ఉన్నాయి కదా. ఇదిగో నన్ను అడుగు, పువ్వు అంటే నీకేం గుర్తొస్తుంది? పువ్వు అంటే మీకు ఏం గుర్తొస్తుంది? గీత. ఆవిడ కూడా అమ్మాయి కాదు, ఆవిడ కదా గుర్తు రావాలి. ఆవిడే పువ్వులకి మహారాణి, క్రూరు వృద్ధిని. ఆవిడ ఒకవేళ అమ్మాయి అయితే ఆవిడని గ్రిప్ లో ఒకవేళ అంటే ఇప్పుడు నీ ఉద్దేశం ఏంటి? అమ్మాయి అమ్మాయి కాదేనా? అమ్మాయి వేషంలో ఉందేనే? వీళ్ళకి ఇప్పుడు మనకి శాటిలైట్ లింక్ ఎలాగైతే ఉంటుందంటే టవర్ ద్వారా మనకి రేడియేషన్స్ వచ్చి కనెక్షన్స్ ఉంటాయి కదా, వీళ్ళకి అక్కడ కనెక్టివిటీ అక్కడ ఉంటుంది మొత్తం. బ్యాక్ సైడ్ యాంటీనా. సో ఒకసారి మీకు అతనికి ఎలా ఉందో చూద్దాం రండి. నా కనెక్టివిటీ ఎందుకు? ఇప్పుడు నా మీద ఇలాంటి టెస్టింగ్ చేయకుండా మీరు నాకు టిప్స్ ఇస్తే నేను నేర్చుకుని వెళ్తాను ప్లీజ్. ఇప్పుడు తన మీద టెస్ట్. ఇలా నిలబడి చెప్పు. ఈ ప్రపంచంలో ఏ అమ్మాయి అయినా అమ్మాయేనని. ఒక్క నిమిషం, ఈయనెందుకు నుంచున్నాడు అలాగా? ఊరికే ఆయన కూడా అనమనండి అయితే. నువ్వు కూడా అనైతే. ఈ ప్రపంచంలో ఏ అమ్మాయి అయినా అమ్మాయేనని అమ్మాయిలాగే భావిస్తానని అమ్మాయిని అమ్మని చేసేంత వరకు వదలనని అమ్మని చేసేంత వరకు వదలనని ఖచ్చితమైన ప్రామిస్ చేస్తూ నువ్వు చెప్పే. నువ్వు చెప్పు. సరే చెప్తా. ప్రామిస్ చేస్తూ కష్టమే. అమ్మాయి ప్రామిస్ చేస్తూ చేస్తాను చేసేస్తాను. అంతే, అయిపోయింది. ఏ అమ్మాయి దగ్గరికి వెళ్ళినా ఇదే చెప్పు. ఏమని? ఐ లవ్ యూ చెప్పింది. కావాలంటే నువ్వు ఈ అమ్మాయికి ఒకసారి ప్రపోజ్ చేసి. హలో సారీ, ఇక్కడ కూడా ఈ ప్రపోజల్ వర్కౌట్ అయినట్టు లేదు, నువ్వు వెళ్ళిపోవడం బెటర్. నెక్స్ట్ ఎక్స్పెరిమెంట్ ట్రై చేద్దాం. నెక్స్ట్ టైం నుంచి వచ్చేటప్పుడు వెనకాల కూడా ఏదైనా కట్టుకోండి రా. నెక్స్ట్ టైం నుంచి మీరు మంచి బాడీ సూట్లు కొనమని చెప్పండి. వెళ్ళిపోయాడండి. వెళ్ళిపోయాడు. అవాంతర గ్రహతరవాసి. ర్యాపిడ్ ఫైర్ రౌండ్. బలూన్ల మీద చేయి వేసి అంతా నిజమే చెప్తాను, నిజం తప్ప ఇంకేమీ చెప్పను అని ప్రమాణం చేసి చెప్పండి. మీ ఆన్సర్ ఎస్ అయినట్టయితే మీరు గ్రీన్ బెలూను, నో అయినట్టయితే రెడ్ బెలూను పగలగొట్టగలరు. అండ్ యువర్ ఫస్ట్ క్వశ్చన్ ఈజ్, గోడలు దూకడం మానేశారా? మీరు గోడలు దూకడం మానేశారా అంటే ఎస్ అని పగలగొట్టారు, అంటే అంతకు ముందు మీకు గోడలు దూకడం అలవాటు అన్నట్టేగా. అప్పట్లో మామిడికాయలు చింతకాయలు అవన్నీ కొట్టుకొచ్చే అలవాటు ఉండేది కదా, అందుకని గోడలు దూకు కుట్టేవాళ్ళు. మీరు అబద్ధాలు చెప్పడం మానేశారా? మానేసానంటే పోనీ అది ఇలా కొడదామంటే అదో తలకే నొప్పి, ఇది ఇలా కొడితే అంతకు ముందు మా చెప్పేవాళ్ళ అని అంటారు. ఓకే, ఆహా మానలేదు అంటే ఇంకా అబద్ధాలు చెప్తున్నావు. ఏం చెప్తున్నావు? ఐస్ క్రీమ్ తిన్నావా అంటే తినలేదు అని, అలాంటి అబద్ధాలు. మీరేంటి బలూన్ సాఫ్ చేస్తున్నారు? మానచ్చు మానకపోవచ్చు, పరిస్థితిని బట్టి ఏదో ఒకటి పగలగొట్టండి. అయితే మానేశారు, పగలగొట్టారు. మానేశా. అంతకు ముందు చెప్పేవాళ్ళ? అంతకుముందు చెప్పేవాడిని. ఎవరితో? మా ఇంట్లో వాళ్ళతో.
అంటే ఇంట్లో వాళ్ళంటే ఇంటి ఓనరా? ఇంట్లో వాళ్ళంటే ఇంట్లో నాతో ఉండేవాళ్ళు. మీతో ఉండేవాళ్ళంటే ఇప్పుడు మీ ఆవిడ ఉంటుంది, అంతకుముందు ఎవరు ఉండేవాళ్ళు? ఫ్రెండ్స్. అబద్ధం, మానలేదు ఇంకా, ఇది పగలు కొట్టండి. అదేమిటి ఇప్పుడే నిజం చెప్తానుగా. మీరు ఫ్రెండ్స్ తో ఉండేవాళ్ళు? ఫ్రెండ్స్ తో ఉండేవాళ్ళు. ఎవరు? ఏ ఫ్రెండ్స్? ఆడ ఫ్రెండ్స్, మగ ఫ్రెండ్స్? ఆడ ఫ్రెండ్సే. ఆడ అంటే ఆడ కాదు, పబ్లిక్ గా ఆడ ఫ్రెండ్స్ అని చెప్పిన చంటి వెయ్యండి ఇప్పుడు. చీనా జీవితం అని ఎప్పుడైనా అనిపించిందా? ఎందుకు ఇద్దరికి అలా అనిపించింది పాపం? చంటితో పాటు గెస్ట్ అని తెలిసిన తర్వాత అనిపించింది. మీకెందుకు అనిపించింది? ఇంత బతికిన తర్వాత కూడా ఈ అమ్మాయి ఏంటి పక్కన? అమ్మాయికి ఏంటి తక్కువ, పాపం మంచి యాంకరేగా. మేకప్ కూడా వేసుకుని వచ్చాను. మరి ఆ అమ్మాయి నన్ను అన్నిందిగా. అమ్మాయి అనకుండా ఉండుంటే నేను పగలగొట్టేవాడిని కాదుగా. మీరు పగలగొట్టిన తర్వాతే అనిందిగా. అయితే వేరే విషయంలో చెప్పేవాడిగా. ఎప్పుడైనా ఎవరినైనా ముసుగేసి కుమ్మేశారా? ఏమిటది? రావట్లేదు. దాన్ని పగలగొట్టు, పద్ధతిగా పగలగొట్టు. అది రకరకాల షేపులో తిరుగుతోంది. ఎప్పుడైనా ఎవరినైనా రాయితో కొట్టారా? అమ్మో, ఈ అమ్మాయి గ్రీన్ బలూన్ పగలగొట్టింది. ఎవరిని కొట్టావు రాయితో? కోతిని, కుక్కని. ఓ, అయితే బయటకు వెళ్ళిన తర్వాత చంటిని కూడా కొడతావు అనమాట. మా ఫ్యామిలీని కొట్టిందన్నా నన్ను కొట్టాలా కంపల్సరీగా? పక్కింట్లోకి తొంగి చూసే అలవాటు ఉందా? టూత్ పేస్ట్ తినే అలవాటు ఉందా? నేనే ముందు కొట్టాను. మీ మీద రూమర్స్ వస్తే హ్యాపీగా ఫీల్ అవుతారా? చెప్పండి. ఇద్దరు లవర్స్ మధ్యలో గొడవ పెట్టారా? చెప్పండి. కమా టగడక. మీరు మగవాళ్ళేనా? అవును, నేను మగాన్ని కాదు, మహాపురుషునిరా. కెన్ యూ ప్లీజ్ టెల్ us the difference between a మహాపురుషుడు అండ్ మగవాడు? మగవాడు అంటే కామన్ గా తిరిగేవాడు, వీళ్ళలాగా ఇందాక అవతార్ లాగా. మహాపురుషుడు అంటే గొప్ప గొప్ప పనులు చేసేవాడు. విత్ దిస్ వి కంక్లూడ్ ద ర్యాపిడ్ ఫైర్ రౌండ్. థ్యాంక్ యూ, చాలా బాగా ఆడారు మీరిద్దరు. సో అలా ఈ రోజు మన ఈ జంక్షన్ లో కూడా నా షో నా ఇష్టమే అయ్యిందండి బాబు. నేను స్టార్టింగ్ లోనే చెప్పాను, నేను ఏ షోకి వస్తే అది నా షో నా ఇష్టం అని. ఎనీవే, గీతా అండ్ చంటి, బాయ్, సీ యూ, టేక్ కేర్ అండ్ బాయ్ బాయ్. మీరు ఎక్కువగా ఇష్టపడే యాంకర్ ఎవరు? సుమ గారు. మొన్న అనసూయ షోకి వెళ్ళి అనసూయ అన్నావంట. తర్వాత శ్రీముఖి షోలో ఏమో శ్రీముఖి ఐ రియలీ లవ్ యువర్ యాంకరింగ్ అన్నావంట. రష్మి షోలో ఏమో వావ్ యు సో గార్జియస్ ఐ రియలీ లైక్ యువర్ యాంకరింగ్ అన్నావంట. మీరు ఇంత బిజీగా ఉంటారు, మీరు మిగతా ఛానల్ చూసే టైం ఉంటుందా మీకు? అన్ని చూస్తాను కాబట్టి నేను బిజీగా ఉంటాను. సరే, మరి నా మీద ఒక ర్యాప్ రాయొచ్చు కదా. నీ మీద ర్యాప్? నీ మీద రాయొచ్చు. నా మీద రాయొచ్చు అంటే నేను ఒంగుంటే నా వీపు మీద రాయడం. నీ మీద ర్యాప్ కాదు, బాహుబలి స్టోరీ రాయొచ్చు మొత్తం. ఆనందాలు కేరింతల సవ్వళ్ళు చిరునవ్వుల పదనిసలు కావాలంటే చూడండి ఈటీవీ ప్లస్ ఎంటర్టైన్మెంట్ కప్పా. ఈటీవీ ప్లస్ నెవర్ ఎండింగ్ నాన్ స్టాప్. మనసుకు ఎంతో రిఫ్రెష్మెంట్, మైండ్ కు చిల్లింగ్ ట్రీట్మెంట్, హోల్ ఫ్యామిలీ మెచ్చే కంటెంట్, ప్రోగ్రామ్ అయినా డిఫరెంట్. ఏకొకరికి ఫన్ కావాలన్నా పెద్దవాళ్ళ కాలక్షేపం కైనా ఇంట్లో అందరి నేస్తం తానై ఎంటర్టైన్ చేస్తుంది రకన్నా. ట్రెండీ ట్రెడిషన్ ఎనీ అకేషన్, యంగ్ జనరేషన్ ఇండికేషన్. ఈటీవీ ప్లస్ మస్త్ టైం పాస్. ఈటీవీ ప్లస్ చల్ ఫుల్ టు బిందాస్. ఈటీవీ ప్లస్ ఎంటర్టైన్మెంట్ का बाप. ఈటీవీ ప్లస్ నెవర్ ఎండింగ్ నాన్ స్టాప్.